నమస్కారం. నేను డాక్టర్ వరలక్ష్మి, కన్సల్టెంట్ ఇన్ మెడినైన్ హోమియోపతి. ఈరోజు మనం పైల్స్ లేకపోతే హెమరాయిడ్స్ గురించి తెలుసుకుందాము. దీన్నే మూలశంక అని కూడా, మూల వ్యాధి అని కూడా అంటామనమాట. దీంట్లో ఏమవుతుందంటే దీని యొక్క లక్షణాలు, ఇది ఎవరిలో వస్తుంది, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాము. ఈ పైల్స్ అంటే ఏమవుతుందంటే మనకి కొంతవరకు కాన్‌స్టిపేషన్ అంటే మలబద్ధకంతో ఎక్కువ సఫర్ అయ్యే వాళ్ళలో ఈ ప్రాబ్లమ్ అన్నది వస్తుంటుందనమాట. ఇది స్త్రీ పురుషులు అన్న తేడా లేకుండా ఎవరిలో అయినా కూడా రావచ్చండి. ఇంకా ఇది ఎవరిలో వస్తుందంటే కొంతవరకు మనం ఏదైనా ఈ మలబద్ధకంతో బాధపడుతున్నప్పుడు ఎక్కువ ఫైబర్ ఫుడ్ అన్నది తీసుకోకపోవడం, ఈ మారుతున్న లైఫ్ స్టైల్‌లో మనం టైంకి ఫుడ్ అన్నది తీసుకోకపోవడం వల్ల గానీ, లేకపోతే ఎక్కువ సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఎక్కువ మనం ఏదంటే కొంత ఎక్కువసేపు కూర్చుని వర్క్ చేయడం గానీ, అలాగా సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువ ఉన్న వాళ్ళలో కూడా వస్తుంటుంది. తక్కువ ఫైబర్ ఫుడ్ తీసుకునే వాళ్ళలో వస్తుంది. ఇంకా కొన్ని రకాల మెడిసిన్స్ అన్నది యూజ్ చేసే వాళ్ళలో కూడా మనకి వ్యాధి అన్నది వస్తూ ఉంటుందనమాట. దీని యొక్క లక్షణాల గురించి తెలుసుకున్నట్టయితే మనకి ఏదవుతుందంటే మనకి యానస్ భాగంలో అంటే మలద్వారం దగ్గర మనకి మోషన్‌కి వెళ్ళేటప్పుడు మనకి కొంచెం నొప్పిలాగా అన్నది వస్తూ ఉంటుందనమాట. ఫస్ట్ ఇనీషియల్‌గా నొప్పిలాగా ఉండడము, మలబద్ధకం అన్నది ఉండడము, దాంతో పాటు మనకి మోషన్‌కి వెళ్ళేటప్పుడు కొంతవరకు బ్లడ్ స్ట్రీక్స్ లాగా అంటే రక్త మరకల్లాగా అవ్వడం వల్ల గానీ, లేకపోతే రక్తం అన్నది పడడము, నొప్పి లేక మంట అన్నది మనకి మోషన్ తర్వాత చాలా సేపు వరకు కూడా అన్నది వస్తూ ఉంటుందనమాట. దీంతో పాటు నడుము నొప్పి కూడా అన్నది కొంతవరకు వస్తూ ఉంటుందనమాట. దీనికి మనం ట్రీట్మెంట్ అన్నది ఎలా తీసుకుందామంటే, మనకి ఇలాగ లక్షణాలనేవి కనిపించంగానే చాలా వరకు మనం ముందు మన లైఫ్ స్టైల్‌ని మనం మోడిఫై అనేది చేసుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా జీవనశైలి వ్యాధులు కాబట్టి మనం లైఫ్ స్టైల్ అనేది కొంత అన్నది చేంజ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ ఎక్కువ తీసుకుంటాం, ఫైబర్ ఫుడ్ అన్నది ఎక్కువగా తీసుకుంటాం. కొంత సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది మార్చుకుంటూ మనం కొంచెం ఎక్సర్సైజ్ అనేది చేసుకుంటాం. ఇట్లాగన్నది చేసుకుంటూ మనం కొంతవరకు మనం మోషన్ రెగ్యులర్‌గా అన్నది అయ్యేలాగా మనం ప్లాన్ చేసుకోవాలి. టైంకి అన్నది కూడా మనం పోస్ట్‌పోన్ అన్నది చేయకుండా కొంతమంది స్త్రీలలో గానీ ఇలాగా మలబద్ధకం అనేది చిన్న పిల్లల్లో కూడా మనకి ఇవాళ రేపు అన్నది ఈ ఫుడ్ స్టైల్స్ అనేది మారడం వల్ల, ఫుడ్ హ్యాబిట్స్ మారడం వల్ల మనకి కొంతవరకు ఈ టైం అనేది కూడా తీసుకోకపోవడం, మోషన్‌ని పోస్ట్‌పోన్ చేసినట్టు అలా చేయడం వల్ల కూడా మనకి మలబద్ధకం అన్నది వస్తుంది. కాబట్టి ముందు మనం లైఫ్ స్టైల్ అన్నది చేంజెస్ అనేది చేసుకోవాల్సి ఉంటది. ఇలా కూడా మనకి సెట్ అవ్వటం లేదు, ఈ సింప్టమ్స్ అన్నది ఇంకా రికరే అవుతున్నాయి అనుకున్నప్పుడు కంపల్సరీ అన్నది మనం ట్రీట్మెంట్ అన్నది మనం ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి మెడినైన్‌లో చూసుకున్నట్టయితే మనకి హోమియో మెడిసిన్స్ అనేవి ఉంటాయండి. ఈ హోమియో మెడిసిన్స్‌లో ఏమవుతుందంటే మనకి ఈ లక్షణాలనేవి తగ్గించుకుంటూ మనకి ఏదైతే ఉన్నాయో పైల్స్ అనేది 4 స్టేజెస్‌గా అన్నది ఉంటుందనమాట. మనకి ఇనీషియల్ స్టేజెస్‌లో ఏమవుతుందంటే మనకి కాన్‌స్టిపేషన్ ఉన్నప్పుడు మనం మలబద్ధకంగా ఉంటుంది. దాంతో పాటు మనకి బ్లడ్ వెసెల్స్ మీద వాపులాగా అన్నది వస్తూ ఉంటదనమాట. ఇదేదైతే ప్రెషర్ అనేది పడుతుందో దానివల్ల లోపల ఉన్న బ్లడ్ వెసెల్స్ అనేది వాపు అన్నది వస్తుందనమాట. దీన్ని ఇంటర్నల్ పైల్స్ అని అంటామనమాట. ఇది ఇంటర్నల్‌గానే అంటే లోపల వరకే అన్నది ఈ వాపు అన్నది ఉంటూ ఉంటుందనమాట. మనకి సెకండ్ స్టేజ్‌లో ఏమవుతుందంటే మనకి వాపు అనేది బయటలాగా కూడా వస్తూ ఉంటుందనమాట. థర్డ్ స్టేజ్‌లో ఏమవుతుందంటే మోషన్‌కి వెళ్ళినప్పుడు ఈ వాపు అనేది బయటకు వస్తూ మన మోషన్ తర్వాత లోపలికన్నది వెళ్ళిపోతుంటుంది. ఫోర్త్ స్టేజ్ ఆఫ్ పైల్స్ చూసుకున్నట్టయితే ఈ ఏదైతే వాపులాగా ఉన్న భాగం ఉన్నదో మనకి బయటకే అంటే మలద్వారం వద్ద బయటకొచ్చేసి ఉంటుందనమాట. దీనివల్ల ఏమవుతుందంటే ఇది మోషన్ వాష్ చేసుకున్నప్పుడు మనకి చేతికి తగలడము, నొప్పిలాగా ఉండడము. దీనికేమన్నా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ తోడైనట్టయితే ఆ ప్రాంతం అంతా కూడా మనకి నొప్పి, స్వెల్లింగు కొంతవరకు ఇన్ఫెక్షన్స్ అన్నది గురవుతూ ఉంటుందనమాట. దీనికి మనకి ఎటువంటి సర్జరీస్ లేకుండా హోమియోలో చాలా రకాల మంచి మెడిసిన్స్ ఉన్నాయి. మనకి దీంట్లో యాస్కలస్ అని, నక్స్వామిక అని, కొలిన్సోనియా అని, రతాని అని, బ్లూమి అని ఇలా చాలా రకాల మందులన్నవి ఉంటాయన్నమాట. దీనిలో రోగి యొక్క లక్షణాలను బట్టి తీసుకుంటూ మనం మెడిసిన్స్ అన్నది ఇస్తామన్నమాట. ఈ మెడిసిన్స్ యూజ్ చేసుకుంటంతో పాటు కొంతవరకు మనం ఆహార మార్పులు అన్నది తీసుకుంటూ ఉంటే మనకి ఈ డిసీజెస్ అనేవి ఫర్దర్‌గా మళ్ళీ రాకుండా ఉండేలాగా కూడా హోమియోలో శాశ్వతంగా మనకి పరిష్కారం అన్నది లభిస్తుందండి. ఎటువంటి సర్జరీస్ లేకుండా మనకి హోమియోలో మెడిసిన్స్ అన్నది ఇస్తాము. మనకి మెడినైన్‌లో చూసుకున్నట్టయితే చాలా వరకు ఈ సింప్టమ్స్ అనేవి వచ్చినప్పుడు లేడీస్ ఎక్కువగా షై ఫీల్ అవుతూ ఉంటారనమాట. అట్లా లేకుండా మనకి మెడినైన్‌లో చాలామంది లేడీస్ డాక్టర్స్ ఉంటారండి. మనం ఇనీషియల్‌గానే ఈ సింప్టమ్స్ ఉన్నప్పుడే మనం త్వరగా డాక్టర్‌ని అప్రోచ్ అయినట్టయితే మనకి ఎటువంటి సర్జరీస్ లేకుండా ఈ సింప్టమ్స్ అనేవి త్వరగా తగ్గిపోతాయి. అలా కాకుండా మనకి క్రానిక్ అయ్యే వరకు మనం ఈ సింప్టమ్స్‌ని పోస్ట్‌పోన్ చేసుకున్నట్టయితే మనకు డిసీజ్ అనేది తగ్గడానికి కొంత టైం అన్నది పడుతుంది.
మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనకి 0% రిస్క్‌తో మనకి హోమియోలో అత్యాధునికమైన టెక్నాలజీతో ఇప్పుడు మనకి మెడిసిన్స్ అనేవి వచ్చినాయండి. ఇవి సక్సెస్‌ఫుల్ ఫార్ములాస్ అనేవి ఉన్నాయి. మనకి కంపల్సరీ ఇంప్రూవ్‌మెంట్ అన్నది ఉంటుంది. త్వరితంగా కూడా అన్నది ఇంప్రూవ్‌మెంట్ ఉంటుంది. మీకు ఇంకా ఫర్దర్‌గా ఎటువంటి సందేహాలున్నా ఒకసారి మెడినైన్‌ని కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.